ఇప్పుడు పాతది ఓటర్ కార్డు ప్రింట్ తీసేయాలంటే 100 నుండి 150 రూపాయలు వస్తుంది. బా 2002 కార్డు తీసేయాలంటే కార్డు ఇప్పుడు మా నాన్నదైతే నేను ఇంకొకటి వాళ్ళు ఎవిడెన్స్ పెట్టాలన్నప్పుడు ఖచ్చితంగా మనం అడవి తీసుకోవాల్సింది. ఇది తప్పనిసరిగా నేను ఎంఆర్ఓ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఈ వెసులుబాటు ఇవ్వగలిగితే, ఇప్పుడు చాలా ప్రాంతాల్లో 2002కు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వమన్నా, అప్పట్లో ఆధార్ కార్డు, అప్పట్లో ఓటర్ కార్డు కావాలంటే ఈ సెంటర్లలో ఈ సేవా సెంటర్లు అంటారు, మీ సేవా సెంటర్, ఈ సేవా సెంటర్లో 100 రూపాయలు 200 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. తప్పనిసరిగా నేను ఎంఆర్ఓతో లేదా పైన జిల్లా అధికారులతో మాట్లాడి ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఇటువంటి కార్డులు తీయించే పని కూడా ప్రయత్నం చేస్తాను. సచివాలయం ఉద్యోగులు రావటం లేదండి, ఇంటిగా రిసాయి గురించి చెప్పడానికి రావటం లేదని. ఒక్కొక్కరికి కొన్ని వార్డులు చెప్పిన సచివాలయ సిబ్బందికి కూడా మనం బాధ్యతలు ఇచ్చడం జరిగింది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంది వాళ్ళకు కూడా. అందువల్ల మళ్ళీ ఒకసారి వాళ్ళందరినీ ఈ 15 రోజుల పాటు ఎస్ఐఆర్ అయ్యే 15 రోజుల పాటు కొంచెం శ్రమ తీసుకొనైనా సరే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఫార్మ్స్ ఇవ్వడం, ఫామ్స్ను మళ్ళీ వెనక్కి తీసుకోవడం, వాళ్ళకి నింపడం సరిగా రాకపోతే నింపే విధంగా కొంత ప్రయత్నం చేయమని నేను వీళ్ళకందరికీ ఆదేశాలు ఇస్తాను. కొంచెం వెనక్కి పోతే మనం ఎక్కువ కనబడతాం, అందరూ కనబడతాం. అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అని కొత్తగా ఓటర్లను చేర్చే కార్యక్రమము ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. అందరికీ కూడా ఫారంలు ఇస్తున్నారు. మీరు ఫారంలు నింపి మళ్ళీ వెనక్కిస్తే అధికారులకి మీ ఓట్లు నమోదు చేసుకుంటామని. దయచేసి అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, మీకు ఇచ్చినటువంటి ఫార్ముల్ని నింపి వెనక్కి ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో మీకు ఓట్లు ఉండవు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాను. దయచేసి ఎవరెవరికైతే ఆఫీసర్లు, అధికారులు ఫారాలు ఇచ్చినారో వాటన్నింటినీ కూడా నింపి, దాంట్లో ఒకటి మీకు ఇబ్బంది ఉండొచ్చు, 2002లో మీరు ఎక్కడ ఓటేశారు అన్న ఒక్క అంశాన్ని మీరు ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా ఆఫీసర్లు అడిగితే కూడా చెబుతారు, 2002లో నా ఓటు ఎక్కడుందో చూసి చెప్పండి అంటే కూడా చూసి చెబుతారు. ఎందుకంటే మీ వార్డులో కానీ, ఆదోనిలో కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓట్ల నమోదు ప్రక్రియ చాలా స్లోగా ఉంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే మనకు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కు లేకపోతే నువ్వు లేనట్టే లెక్క. ఓటు హక్కు ఉంటేనే నువ్వు నీ అధికారాన్ని, నీ హక్కును ఉపయోగించుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం, మేము పనులకు వెళ్తాము, పొద్దున వెళ్తాము, సాయంకాలం వస్తాము, మాకు టైం యాడ్ ఉంటుంది, మేము చదువుకోలేదు, మాకు తెలియదు, ఈ పేపర్లన్నీ ఎక్కడ నింపేది, ఇవన్నీ కూడా ఇటువంటి సాకులు చెప్పకుండా మీరు అవన్నీ జాగ్రత్తగా, మీకు తెలియకపోతే పక్కన వాళ్ళని అడిగైనా సరే నింపుకొని దాన్ని ఇస్తేనే మీకు ఓటు హక్కు వస్తుంది. దయచేసి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించవలసిగా కోరుకుంటా ఉన్నాను. రెండోది, ఈరోజు పొద్దునే మరాఠగిరిలో మనం తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారుగా 3 సీసీ డ్రైన్లు పెట్టాము, 2 సీసీ రోడ్లు పెట్టాము. మొత్తం 15 లక్షలకు సంబంధించిన డబ్బులు ఖర్చు పెట్టి ఈ వార్డును అభివృద్ధి చేశాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ టెండర్లలో సుమారుగా 11,50,000 రూపాయలు కొత్తగా శాంక్షన్ చేసినాం. చాలా ప్రాంతాల్లో ఉన్న డ్రైన్లు వెళ్ళడానికి కానీ, కొళాయిలు వేయడానికి కానీ, లేదా రోడ్లు వేయడానికి కానీ ఇవన్నీ. ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద సమస్య, అక్కడ డ్రైను పారితే, వర్షాలు పడితే చిన్న వర్షానికి మోకాళ్ళలోతు నీళ్లు వచ్చేస్తున్నాయని మహిళలంతా బాధపడతా ఉన్నారు. దీనికి పరిష్కారం కనుక్కోవాల్సింది. ఎందుకంటే డ్రైన్లు పైన ఉన్నాయి, వీళ్ళ రోడ్లు ఇళ్ళు కింద ఉన్నాయి. కొంత వర్షానికి ఆ డ్రైన్లో నుంచి నీళ్లు బయటకు వచ్చేసి చాలా బతకలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. దీన్ని కూడా ఎలా చేయాలో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడా, ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళతో కూర్చొని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాం. కొన్ని చోట్ల లైట్ పోల్లు సమస్య ఉన్నాయి. లైట్ పోల్ని వేసేదాకా ఈరోజు నాతో పాటుగా మున్సిపాలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పోలీసు కానీ, లేదా సచివాలయానికి కానీ అన్ని రకాల అధికారులను వెంట పెట్టుకొని వచ్చినాను. ఎక్కడెక్క సమస్యలు అక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీటిలన్నిటినీ సరిచేస్తూ
ఈ వార్డును అభివృద్ధి చేసుకుంటూ ఆదోని అభివృద్ధి కృషి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. బాగున్నారమ్మా? బాగున్నావా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నా సార్ అదండి ఆడన్న ఛత్రపతి శివాజీ ఏమన్నా విగ్రహం పెట్టించాలి కదా. శబాష్ శబాష్. ఇట్లా కోరిక ఉండనండి. అన్నీ నాకు అది కావాలి ఇది కావాలంటారు కానీ ఛత్రపతి శివాజీ ఫోటో పెట్టామని అడిగిన వాళ్ళు లేరా. శబాష్. ఏం పేరు నీ పేరు? సార్ వెంకటేష్. వెంకటేష్. 100% పెడతాను నీకెందుకు. 100% పెడతాను. నీ కోరిక తీరుస్తాను. సరేనా? రైట్. ఉంటామా? ఎందుకా రాడంట బాగున్నారమ్మా? బాగున్నారా? ఏం చేస్తుంటారన్నా మీరు? ఏ స్కూల్లో? మిలిటన్ స్కూల్. బాగుందా? అమ్మ ఉంటామ్మా. మళ్ళీ ప్రింట్ తీసుకుంటే వస్తుంది కదా. మీ సేవా సెంటర్లో ఇస్తారు. రేషన్ కార్డు ఉండదా? అది 200 డీటెయిల్స్ రాసి వాళ్ళ సీట్ తీసుకొని ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతారు వారికి అన్నా వదినా. బాగున్నా కదమ్మా? వేల మందికి, ఎంతమందికి? 10,000 మందికి ఇలాంటి వాళ్ళకి అందరికీ పట్టాలు ఇస్తామని పేపర్లు ఇచ్చేసారు. నువ్వు ఎక్కడ చూపించినా ఒక అట్ట చూపిస్తావు. దాని మీద జగన్ ఫోటో పెట్టుకొని ఒక అట్ట పెట్టి పేపర్లు ఇచ్చేసారు. స్థలం చూపించండి, చూపించారు. పోనీ ఆడకి ఇల్లు కట్టించామని చెప్తే ఇల్లు కట్టిస్తామని చెప్పి మీరు మీ పేరేంటి? రాజు ఇల్లు కట్టుకోలేడు, నేనే ఇల్లు కట్టిస్తానని చెప్పి సుమారుగా 123 కోట్లు తినేశారు. ఎంత తినేశారు? 123 కోట్లు. గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తినేస్తే ఇప్పుడు పాపం ఈ 10,000 మంది నేను ఎక్కడ పోయినా ఏ వార్డుకు పోయినా నేనంటే వాళ్ళు అడుగుతారు, సార్ మాకు ఎక్కడ పట్ట ఇదిగోండి పేపర్లు, ఈ పేపర్లు తీసుకొని నాకు స్థలం ఎక్కడ చూపించండి అంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు. ఎవరు తినేశారు ఇవన్నీ? జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఆదోని ఎమ్మెల్యే తినేశారు. ఇప్పుడు మీ అందరికీ మళ్ళీ ఎక్కడో చోట స్థలం చూపించాలి. ప్రభుత్వం ఏమంటుంది, ఒకసారి ఇచ్చేసాం కదండి, వీళ్ళ చేతిలో పేపర్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఎట్లా ఇస్తారు అని ప్రభుత్వం అంటుంది. మన ప్రభుత్వానికి ఏం చెప్పాలి ఇప్పుడు కదా, అదొక సమస్య కదా. ఏమంటే వాళ్ళు తినేశారు అంటే ఒప్పుకోరు కదా. కొంత తింటే తిన్నారు, పేదలు ఏమైపోవాలి కదా. కాబట్టి తప్పనిసరిగా నేను పేదలకందరికీ 10,000 మందికి మళ్ళీ ఇళ్ల పట్టాలి. ప్రభుత్వ భూమి ఎక్కడన్నా చూసి, అంటే కొంచెం దూరం అవుతుంది, సెంటర్లో ఉండదు కదా. ఇప్పుడు ఈ సెంటర్లో భూమి దొరుకుతుందా? ఊరి అవతల కొంచెం దూరంగా ఇక్కడ భూమి చూసి చేయిస్తారు. అంతే కదా, సొంత ఇల్లు ఉండాలి కదా. ఎక్కడో చోటు చేద్దామన్నారు, అప్లై చేసి అమ్యూనిటీస్ సెక్రటరీ. ఎవరికైతే ఇళ్ల పట్టాలు లేవు వాళ్ళు ఇప్పుడు అప్లై చేస్తున్నారా? మీరు డేటా తీసుకుంటున్నారా? మీరు అప్లై చేసినారా? చేసినాం సార్. వాళ్ళు ఏమంటారంటే అవి చూపించినారు కదా, చూపిస్తే ఎవరు అసలు ఎవరు అది చూపించినారు కదా, అవి ఇచ్చినారు కదా, మళ్ళీ అప్లై చేసుకోరు కదా అని అప్లై చేస్తుంటే నంబర్ ఐడి ఆన్లైన్లో వస్తుంది. ఇంతకుముందు
ఇప్పుడు ఇంత ముందున్న స్థలము లేదు, ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి లేదు. ఎలాగ మరి ఇబ్బంది కదా. చూడండి సార్, మాకు ఎట్లో చాలా మంది సార్ బాడీ కట్టలే చాలా బాధపడుతున్నాం సార్. చిన్న గురించి బాడీ కడుతున్నాం సార్. ఇది ఎంత కష్టం ఉంటుంది. 40 ఏళ్ళు సార్ బాడీ కట్టుకున్నాం సార్. కొడుకుని కూడా బాడీ కట్టి మెత్తగా సార్. ఇలా పట్టా ఉంది కానీ స్థలం లేదు. మళ్ళీ వీళ్ళు అప్లై చేస్తే కట్టేది అని చెప్తాను. నీకు కూడా పట్టా ఉందా? అందరికీ అదే లాస్ట్ చిన్న పెట్టు వేయించేయండి. ఇస్తారు 4000 నెలంతా. అది మీకు పెన్షన్ వస్తా మరి పడతలేదు. నువ్వు రాజులంగిలో పని చేస్తే కూడా చదువుకోవచ్చు. ఏమా రాజులంగిలో పని చేస్తే కూడా రాత్రి కూడా చదువుకోవచ్చు. అమ్మాయిని చదువుకోవాలి. సార్ పబ్లిక్ కూడా చెప్తాను. ఎవరు పని చేస్తున్నారో తెలియడం లేదా సార్. నిల్లు తగ్గించండి కదా. 1000 అడుగులు కదా, 950 వేస్తే పోయే కదా. ఏదో అది కట్ చేసి 950 వేయండి కదా. మనము పని ఎలా చేయాలా అని ఆలోచన చేయాలి తప్ప ఎలా చేయకూడదు అని ఆలోచన చేయకూడదు. ఇంతప్పుడు మళ్ళీ చెక్ చేసి మళ్ళీ కొలతలు వేసి ఏదైనా మారుద్దామా, ఏదైనా ఉంటే సరా. ఎంత ఇస్తాక రోజుకు 300 ఇస్తారా? అంతేనా? భోజనం వంట పెడతారా? పిల్లలు ఏ స్కూలు? నలుగురా? నలుగురు కొడుకులు చదువుతారా? ప్రభుత్వం ప్రతి సంవత్సరం 5,000 ఇస్తుంది. వచ్చినాయా? ఎవడో క్లాస్ నీకు వచ్చినాయా? నలుగురు రావాలి కదా. వాళ్ళు ఎంతమందికి స్కూల్కి పోతారో అంతమందికి వస్తుంది కదా. ఇంట్లో కూడా ఎంతమందికి పోతే అంతమందికి వస్తుంది కదా. వస్తుందా? ఇల్లుందా నీకు? ఇల్లుందా? వెరీ గుడ్. న్యాయం ఏం చేస్తారు? కూర్చోదా? ఈ అబ్బాయి ఆధార్ కార్డు అన్ని బయట పెట్టండి, చూపిస్తారు. అవే